అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దైవచింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం. అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ఆర్థికపరంగా ఈరోజు మీకు శుభప్రదం. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1కి 2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తూ జీవితంలో ముందుకు సాగుతారు. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడటం అవసరం.
ఈరోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు, భయం మిమ్మల్ని ఆవహించవచ్చు. అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఈరోజు మీపై మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. ప్రేమ సంబంధాలలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరిచ్చే ప్రేమ, గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు, స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చెయ్యడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు విద్యార్థులుగా ఉన్న ఈ రాశివారికి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎప్పటినుంచో సాధించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టగలరు. మీ పట్టుదల, కృషికి తగ్గ ఫలితాలను ఈరోజు మీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే కొన్ని అనవసరమైన ఆలోచనలు, స్నేహితుల ప్రభావం వలన మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మీ దరిచేరనీయకుండా చూసుకోండి. గురువుల ఆశీస్సులు, పెద్దల మార్గనిర్దేశం మీకు చాలా ఉపయోగపడతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. రోజువారీ పనులలో, సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి. కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు, లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు. మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా వెలికివస్తుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక వ్యక్తీకరణలకు ఇది మంచి సమయం. మీ సృజనాత్మకత మీకు గుర్తింపును తెస్తుంది. స్నేహితుల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది. మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు. వారి సలహాలు, సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.